నా ఛానల్కి స్వాగతం. నేను రాస్తున్న పద్య పరంపరలో ముదుసలి వెతులని శీర్షికన ఇప్పటి నుంచి కొన్ని పద్యాలు వినిపించబోతున్నాను. ఈ పద్యాల ప్రత్యేకత ఏంటంటే ఇవి పూర్తిగా తెలంగాణ భాషలో ఉంటాయి. తెలంగాణ భాష అతి ప్రాచీనమైనది అని కందాళ వెంకట నరసింహాచార్యులు గారు 50వ దశకంలో ఎప్పుడో ఒక పెద్ద వ్యాసం రాశారు. అలాగే తెలంగాణ పదకోశం బహుభాషా కోవిదుడైన నలిమిల భాస్కర్ గారు ప్రచురించారు. తెలంగాణ భాషకు రాయలసీమ భాషకు చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. తెలంగాణ భాషలో కొన్ని పదాల మూలాలు సంస్కృతంలో ఉంటాయి. సంస్కృతం మూల పదాల నుంచి కొన్ని ఉద్భవించినవి, అవి వ్యవహారంలో రూపాంతరం చెందినవి ఉంటాయి. ఇక కంద పద్యాలు లేదా పద్యాలు రాయడానికి మనం ఇంతవరకు గ్రాంథికాన్ని, శిష్ట వ్యవహారికాన్ని పెద్దలు పండితులు రాయడం చూసాం. మనం పూర్తి తెలంగాణ భాషలో కంద పద్యాల్ని లేదా పద్యాల్ని ఎవరైనా రాశారో తెలియదు, కానీ నేను రాస్తే కనుక మొదటి కవిగా నాకు చాలా గర్వంగా ఉంటుంది. ఇక ఈ పద్యాలు పల్లెటూళ్ళలో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ముసలి వాళ్ళ వ్యధలను బాధలను తెలిపేవి. ఇప్పుడు మనం పద్యంలోకి వెళ్దాము. ఈ ఒకవేళ మీకు ఈ వీడియోలు నచ్చితే కనుక తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. ఇక అది ఒక పల్లెటూరు, దాని పేరు ధర్మాజిపేట. అక్కడ కొన్ని పూరిళ్ళు, ఆ పూరిళ్ళలో ముసలి వాళ్ళలో కొన్ని వ్యతలు తెలిపే ఒక వ్యక్తి. ఇది కొడుకును సంబోధిస్తూ ఉండే వ్యక్తి పద్యం, చిన్ని పద్యం మనం చూద్దామా? ఇక పద్యం. యాడికి పోయిన గాని యాడేమీ దిక్కులేక యాళ్లకు పెట్టేటోడే లేకుంటే ముసలి గోడెవ్వలు ఇంటరయ్య గోసదలు గదా. యాడికి పోయిన గాని యాడేమీ దిక్కులేక యాళ్లకు పెట్టేటోడే లేకుంటే ముసలి గోడెవ్వలు ఇంటరయ్య గోసదలు గదా. ముసలి గోడెవ్వలు ఇంటరయ్య గోసదలు గదా. థ్యాంక్ యూ.